బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఊహించని పరిణామంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాక్కు గురయ్యారు. దీంతో పార్టీ భవిష్యత్తు పట్ల నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఊహించని పరిణామంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాక్కు గురయ్యారు. దీంతో పార్టీ భవిష్యత్తు పట్ల నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ న్యూస్ రూమ్ నుంచి లైవ్ అందిస్తారు. బ్రహ్మాజీ. అమరు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల ఫామ్ హౌస్లో మిగిలిన ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎవరు కూడా పార్టీని వీడి వెళ్ళొద్దు అంటూ కూడా వాళ్ళకి సూచించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం కనిపిస్తుంది. నా దగ్గర ఒక ప్లాన్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. కేవలం నెల రోజుల్లోపే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. ఖచ్చితంగా ఎవరు కూడా పార్టీని వీడి వెళ్ళొద్దు అంటూ కూడా కొన్ని ఆపే ప్రయత్నాలు చేశారు. అయితే ప్రధానంగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారన్న దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి కేసీఆర్కు ఇటు రేవంత్ సర్కారు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఊహించని షాకు. ఒకవైపు ఎమ్మెల్యేలు జారిపోకుండా కేసీఆర్ రకరకాల ప్రయత్నాలు చేసుకున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీల మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. దీంతో ఒకేసారిగా 6 ఎమ్మెల్యేలు నిన్న అర్ధరాత్రి వడ్డీకట్ట సమయంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న క్రమంలో రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రత్యేకంగా గంటల కొద్దీ వెయిట్ చేసి ఆయనని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఊహించిన పరిణామంతో కేసీఆర్ కూడా కొంతవరకు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. అంటే ఒకవైపు ఎమ్మెల్యేలు ఇప్పటికే 6 వెళ్ళిపోయారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి మరో 6 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. అంటే 2 సభల నుంచి కూడా 12 మంది వెళ్ళిపోవడం, ఇప్పటికే జరిగినటువంటి ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానం కంటోన్మెంట్ను కూడా కోల్పోవడం, మొత్తం మీద 7 స్థానాలు అసెంబ్లీ నుంచి, ఇటు 6 స్థానాలు మండలి నుంచి వెళ్ళిపోవడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత ఆందోళన నెలకొంటుంది. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న క్రమంలో ఈరోజు గ్రేటర్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అంటే తమ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడా ఈరోజు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశాల్లో కేటీఆర్ రావాల్సి ఉన్నప్పుడు కూడా కేటీఆర్ హాజరవడం లేదు. దీంతో పార్టీలో కూడా కొంత నైరాశ్యం నెలకొంది. రేపు కీలకమైనటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతున్న తరుణంలో ఒకవైపు పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకుని ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తారని భావించినప్పటికీ కూడా అయితే రేపు మాప పార్టీ మారేందుకు సిద్ధంగా ఉండాలని ప్రచారం జరుగుతున్నటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ సంబంధించినట్టు సమావేశం జరగడం పట్ల కూడా
ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కొంతవరకు అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎందుకంటే తలసాని శ్రీనివాస యాదవ్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి చేరినటువంటి వ్యక్తి, తర్వాత మంత్రిగా ఉన్నారు. తర్వాత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. ఇదే తరుణంలో తలసాని శ్రీనివాస యాదవ్ కూడా వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతున్న సమయంలో అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఇది జరగదు అని చెప్పడానికి ఏది లేదు. కాబట్టి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆయన నేతృత్వంలో ఈసారి జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారు, ఎంతమంది ప్రజాప్రతినిధులు వస్తారు, తలసాని శ్రీనివాస యాదవ్ అసలు ఈ సమావేశాన్ని నేతృత్వం వహిస్తారా లేదా అనేది కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇన్ని పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా షాక్కు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకేసారిగా 6 ఎమ్మెల్సీలు పార్టీలో జాయిన్ అవ్వడం, మరికొంతమంది ఎమ్మెల్యేలు అంటే 2/3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కనుక చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ అనేది కాంగ్రెస్ పార్టీలోకి ఎల్పీలోకి విలీనం అయిపోతుంది. అంటే గతంలో కేసీఆర్ అనుసరించినటువంటి వ్యూహాన్ని ఆయన చూపించిన బాటలో ఆయనకి షాక్ ఇచ్చే పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ ఉన్నది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. సో రానున్న రోజుల్లో ఈ పార్టీకి సంబంధించి చాలా కష్టతరమైన పరిస్థితులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోబోతుంది. ఒకవైపు కేసులు, మరోవైపు ఈ నేతలందరూ కూడా వెళ్ళిపోయే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్రహ్మాజీ, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలను అందరినీ కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకుంది. అప్పటికి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ రోజుల్లో ఆయన ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. అలాంటిది అంటే ఆ ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోయేలాగా మరి చర్యలు తీసుకుంది ఆ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్న సమయంలో, ప్రభుత్వం ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీల మొత్తాన్ని కూడా విలీనం చేసుకుని ప్రతిపక్ష కూడా హోదా అనేది కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ఎవరికి కూడా లేని పరిస్థితిని క్రియేట్ చేసింది. తద్వారా ఏకఛత్రాధిపత్యంగా ఇటు 2 సభల్లోనూ కూడా తను అనుకున్న కార్యక్రమాలను, బిల్లులు కావచ్చు, వాకౌట్లు కావచ్చు, బహిష్కరించడాలు కావచ్చు, ఇంకా అన్ని రకాలుగా కూడా ఏకపక్షంగా జరగడంతో అదే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అమలు చేస్తానుకోవచ్చు. చాలా సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు, కేసీఆర్ నువ్వు నేర్పిన విజయ నిరదక్ష కదా అంటూ ఇదే పరిస్థితి నువ్వు కూడా ఎదుర్కోబోతావు, అది దానికి సిద్ధంగా ఉండవు అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీలు కూడా చేరుతున్న క్రమం ఇక రానున్న కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు అందరూ ఒక కేటీఆర్, హరీష్ రావు తప్ప మిగిలిన అందరూ కూడా దాదాపు వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు భవిష్యత్తులో కనీసం ఇప్పుడైనా గుణపాఠంగా రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి సాంప్రదాయాన్ని ఇక ముగించాలి, స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో రాజకీయ విశ్లేషకులు కానీ మేధావులు కానీ దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు? ఏ పార్టీ కానీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నుంచి తీసుకున్నటువంటి ఎమ్మెల్యేల పట్ల ఇటు బీఆర్ఎస్ పార్టీ మీద అప్పట్లో ప్రతిపక్ష అంటే ఎంపీగా ఉన్నటువంటి లేకపోతే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. ఏదైతే తమ పార్టీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలందరినీ కూడా రాజీనామా చేయించి పార్టీలోకి చేర్చుకోవాలి, లేకపోతే పార్టీలో చేరిన వాళ్ళు రాజీనామా చేయాలంటూ కూడా వ్యాఖ్యలు చేయడం, అసలు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు గతంలో కాంగ్రెస్ నేతలు కూడా చేశారు. ఇప్పుడు అదే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. గతంలో తాను చేసిన దానికి ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే గతంలో వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి ఒక మొత్తం సీన్ రివర్స్ అయిపోతున్న పరిస్థితుల్లో ఇక పార్టీలు మారకుండా ఉండాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం 2/3 ఎమ్మెల్యేలో 2/3 ఉన్న వాళ్ళని కూడా చేర్చుకుంటే మాత్రం పార్టీ విలీనం అయిపోతుంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దాని ప్రకారం పార్టీలో చేర్చుకునే అవకాశాలు అయితే ఇటు ఈ విషయం పట్ల వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ఎందుకంటే రాజ్యాంగంలోనే ఈ విషయం ఉంది కాబట్టి. కాకపోతే ఇక వాళ్ళ నైతికంగా వాళ్ళ ఆత్మసాక్షిగా పార్టీలు మారే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు చేయాలనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం అటు ఇటు రాజీనామా చేసి పార్టీలో చేరమని చెప్పే అంత ధైర్యం
ప్రస్తుత అధికార పార్టీకి కానీ అటు బీజేపీకి కానీ ఉందా? ఎందుకంటే మళ్ళీ బై ఎలక్షన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. బై ఎలక్షన్స్లో వీళ్ళు గెలిచే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు రాజీనామా చేసినా కానీ మా ప్రభుత్వంలో ఉన్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి స్పీకర్ కూడా తన సంబంధించినటువంటి నేతనే, ఆ పార్టీ నేతనే. ఖచ్చితంగా ఒకళ్ళు రాజీనామా సమర్పించినా వాళ్ళు పెండింగ్లో పెడతారు, దాన్ని రాజీనామా ఆమోదించడం ఉంటుంది. ఈలోపు కోర్టులో కేసులు నడుస్తూ ఉంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు గడిచిపోతూ ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో ఉండి మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలా సందర్భాల్లో కూడా చూసాం. అదే పరిస్థితి ఇక రాజకీయాల్లో ఇది జరగదు, అది జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం రామారావు. అంటే మొన్న ఒక బీజేపీలో కూడా ఒక ఎమ్మెల్యే వెళ్ళి జాయిన్ అయ్యారు. సో బీజేపీకి ఇక్కడ మాత్రం ఎటువంటి అధికారం లేదు, అయినప్పటికీ జాయిన్ అయ్యారు. అసలు ఏంటి అసలు మతలబ్? బీజేపీ చెందిన ఎమ్మెల్యేలు ఎవరు ఈ పార్టీలో ఇంతవరకు ఎక్కడ జాయిన్ కాలేదు రామారావు ఇప్పటి వరకు. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.